Start. So today, what are you doing? ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. దానికోసం ముందుగా ఎగ్స్ని నీళ్ళలో వేస్తున్నాం. Okay. Yes. So how many eggs? 10 Any eggs. good look? 6, 7, 8, What was loud? 9, 10. What are you telling? Yeah, water ఉన్నాయి, that's okay. I think it's okay. Already like this. ట్రిక్గా పని చేయొచ్చు మనం. ఈ ట్రై తీసుకుని ట్రైలో ఫిల్ చేసి తర్వాత ఎన్నిసార్లు చేస్తాం That's it. ఖచ్చితంగా ఒకసారి ఖచ్చితంగా మళ్ళీ చేస్తాం. డన్. గుడ్లో ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? గుడ్లు ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? Now tell me, స్నానం ఎందుకు చేసావు? స్నానం చేయాలనిపించింది కాబట్టి చేసావా? I just wanna feel good. ఫీల్ వాట్? Feel good about myself. అయిపోయిందా? ఇక వంట స్టార్ట్ చేద్దామా? గుడ్డు ఉడికిపోయింది చెప్పు. Short. షూరా? Let's do it. పద మరి. ఎగ్స్ అయిపోయినాయా? Yeah, eggs అయిపోయినాయి. ఎగ్స్ని వాటర్ వేసుకున్నాం. కొంచెం చల్ల వాటర్ పట్టుకున్నాం. ఎగ్స్ ఉంచుకుందాం రండి. సో ఎగ్స్ చూడడానికి టిప్స్ ఉన్నాయి. ఎగ్స్ ఉంచడానికి టిప్స్ అంటే ఏం లేవు యాక్చువల్లీ, బట్ బాగా మంచిగా ఉడకబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. లేకపోతే ఉడకపోతే సరిగ్గా అతికిపోతూ ఎంత ఉంటాయి. బాగా ఉడికితే అంత తొందరగా వస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. నైస్. సో గుడ్లు అయితే వాళ్ళు చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటంటే గుర్రెలు వేయించుకోవాలి. సిస్టర్ ఏం చేస్తున్నావు? సో ఇప్పుడు ఒక బేసిక్ స్టెప్ ఏంటంటే ఎగ్స్కి ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలి. అది ఎందుకో? చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రై చేసిన మసాలాలు ఇవన్నీ దీనికి బాగా పట్టాలంటే ఇలా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఇట్స్ డన్, అన్నిటికీ పెట్టేశాను. ఇప్పుడు మనం వీటిని కాస్త వేయించుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం, కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం ఫస్ట్. చిటికెడు అని చెప్పి తీసుకునేసావు. అది చిటికెడు. నెక్స్ట్ మనం ఎగ్స్ని వేసుకుందాం. ఒక్కొక్క మంచిగా ఫ్రై అయిపోయినాక తీసేద్దాం. గాయస్ ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకుందాం. దీన్ని కలుపుదాం. గుడ్లు అయిపోయినాయి గాయస్, తీసేద్దాం. అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి ఈ ప్రాసెస్లో? నెక్స్ట్ నాకు తెలియదు, మా మమ్మీని అడిగి చెప్తాను. బాయ్. టమాటాలు తెచ్చుకుందాం. సో వాట్ యు డూయింగ్? బేసిక్గా ఇప్పుడు నేను టమాటాలు ఉల్లిపాయలు కట్ చేయాలి. సో టమాటాలు ఎలా కట్ చేస్తున్నావు? సో టమాటా వచ్చేసి పొడుగ్గా కట్ చేయాలి. ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తున్నావు? ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి బిర్యానీలోకి.
పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసుకుందాము, పొడిగా కట్ చేసుకుందాం. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి. బిర్యానీ కోసం రైస్ వేసుకుందాం. అదేం రైస్ తెలుసుకోవచ్చా? అఫ్ కోర్స్ ఇది బిర్యానీ రైస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అఫ్ కోర్స్ ఇది బిర్యానీ రైస్. దాని ఇంకో పేరు ఉన్నట్టుంది. బాస్మతి రైస్. సో టోటల్ ఎన్ని కప్స్? టోటల్గా 5 కప్స్. దీంతో 5 కప్స్ అయిపోయింది. బిర్యానీ మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతావా? దీన్ని కాయ అంటారా? కాయ అంటారు. ఏం కాయ నాకు తెలియదు. వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. కాయ ఇది. నెక్స్ట్ ఏమి మిగిలాయి? పువ్వు, మరీ ఎక్కువ కూడా వేయద్దు. షాజీరా కొంచెం. షా కావాలనుకుంటా, సాజీరా. నెక్స్ట్ వేద్దాం. నెక్స్ట్ మనం ప్యాన్లో నూనె వేసుకుని ఈ బిర్యానీ సరుకులన్నీ వేసుకుందాము. నడుము ప్లేట్లో పెట్టుకున్నవి. ఓకే, ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం 5 కప్స్ రైస్కి 10 కప్స్ వాటర్ పోసుకుందాం. 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ముందుగా పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. బిర్యానీకి మసాలా రెడీ అయింది. చాలా అంటే చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాం, స్టవ్ ఆపేసి. ఇప్పుడు మనం 5 మినిట్స్ అయిన తర్వాత బిర్యానీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నది రైస్లో వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎగ్స్ కూడా వేద్దాం. కాస్త మెల్లిగా తిప్పుకుందాం. తిరగట్లేదా? ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువ అయిందంటే వేసుకున్నాను. మూత పెట్టేసి 15 నిమిషాలు ఆగితే రెడీ అయిపోద్ది బిర్యానీ. ఫైనలీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ. హ్యాపీగా, అబ్బా చాలా బాగా వచ్చింది. స్మెల్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎగ్ బిర్యానీ. ఈ ప్రాసెస్తో ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. కొంచెం టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది గైస్. అసలు నార్మల్ బిర్యానీ లాగానే వచ్చింది. ఎగ్ బిర్యానీ అయినా కూడా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో కమెంట్ ఎలా వచ్చిందో మీకు. థ్యాంక్ యూ. బాయ్.